హైదరాబాద్ మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేస్తోంది. పటేల్ చెరువు నుంచి గంగారం చెరువుకు వెళ్లే నాలా ఆక్రమణలకు పాల్పడింది శ్రీ చైతన్య కాలేజ్. వాటి తొలగింపు చేపట్టింది ప్రస్తుతం హైడ్రా. నాలా ఆక్రమణపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు ఇచ్చారు. ఇందులో నాలాలో మట్టిని నింపి కబ్జా చేసినట్లుగా హైడ్రా గుర్తించింది. జేసీబీలతో నాలాకు అడ్డుగా వేసిన మట్టిని తొలగిస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూడవచ్చు. మియాపూర్లో అక్రమ కబ్జాకు పాల్పడినటువంటి హైదరాబాద్ మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పటేల్ చెరువు నుంచి గంగారం చెరువుకు, ఇవంతా కూడా గొలుసుకట్టు చెరువులు. ఆ చెరువుల్లోంచి నీరు ఒక చెరువులో నిండితే మరొక చెరువులోకి వెళ్ళడానికి నాలాను ఏర్పాటు చేశారు. ఆ నాలాను పూడి చేసి ఆ భూమిని ఆక్రమించి కాలేజీ కట్టి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతోంది. చేసేది బుద్ధి లేని పనులు, మరో పక్కన విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పేటటువంటి శ్రీ చైతన్య కాలేజ్ చేసినటువంటి ఆక్రమణను చూస్తూ ఉన్నాం. ఒక చెరువులోంచి ఇంకొక చెరువులోకి నీళ్లు వెళ్ళేటటువంటి నాలాను ఆక్రమించింది. ఇలా నాలాను ఆక్రమించే కదా వరదల్లో హైదరాబాద్ను ముంచెత్తుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. హైడ్రా మరొకసారి తన పంజా విసిరింది. హైడ్రా అక్రమార్కుల కబ్జాలను ఏ విధంగా వాటిని రిలీవ్ చేసి ఏ విధంగా వాటర్ బాడీస్ని కాపాడుతుంది అనేది మరొకసారి మనం చూడవచ్చు. మియాపూర్లో చోటు చేసుకుంది. నాలాలో మట్టి నింపి కబ్జా చేసింది శ్రీ చైతన్య కాలేజ్. ఆ నాలాలో మట్టి తొలగిస్తోంది ప్రొక్లైనర్లతో. ఒక చెరువులోంచి ఇంకొక చెరువులోకి వెళ్లాల్సినటువంటి నాలా, ఈ చెరువు నిండిపోతే ఆ చెరువులోకి నీళ్లు ఈ నాలా ద్వారా వెళ్ళాలి. కానీ నాలా మూసేశారు. మరి నీళ్ళు ఎక్కడికి పోతాయి? చుట్టూ ఉన్న అపార్ట్మెంట్లను ముంచేస్తాయి. మళ్ళీ వర్షాకాలం, మళ్ళీ మునకలు. ఇలా నాలాలను మూసేయడం వల్ల జరిగేటటువంటి ఉపద్రవాలను మనం ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాం. దాంట్లో ఇది ఒక చిన్న ఘటన. శ్రీ చైతన్య కాలేజ్ చేసినటువంటి ఆక్రమణ ఇది. నాలాను ఆక్రమించి మట్టిని నింపి అక్కడ బిల్డింగ్లు కట్టి విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉంది శ్రీ చైతన్య కాలేజ్. హైదరాబాద్ మియాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.